హైదరాబాద్ బండ్లగూడలో కెమికల్ బ్లాస్ట్ అయింది. ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చెత్త సేకరించే షకీల్ గా గుర్తించారు. క్రిస్టల్ టౌన్షిప్ లోని ఓ ఫ్లాట్ చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది. అందులోకి వెళ్లిన షకీల్ చెత్తను సేకరిస్తూ ఉండగా ఓ కెమికల్ డబ్బా కనిపించింది. దాన్ని ఓపెన్ చేయగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. షకీల్ కు తీవ్ర గాయాలవడంతో అతన్ని హాస్పిటల్ కు తరలించారు. పేలుడు ధాటికి పక్కనే ఉన్న భవనాల కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. भाई जरा गेट खोलो भाई। ఇక ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. చంద్రాయన్గుట్టలోని బండ్లగూడ క్రిస్టల్ టౌన్షిప్ లో కెమికల్ బాక్స్ పేలుడు ఘటన సంభవించింది. ఇందులో షకీల్ అహ్మద్ అనే వ్యక్తి రోహింగ్యన్ తీవ్ర గాయాలపాలాడు. ప్రస్తుతం మనం సంఘటన స్థలం వద్ద ఉన్నాము. విజువల్స్ లో చూడొచ్చు 200 గజాలకు సంబంధించిన ఖాళీ స్థలం. ఇది ఒక అడ్వకేట్ కి సంబంధించిన స్థలంలో ఖాళీగా ఉండడం వల్ల ఇక్కడ డస్ట్బిన్ అంటే చెత్త అంతా కూడా వేయడం, అలాగే ఈ చెత్త ఏరుకునేందుకు వచ్చిన షకీల్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో అతని ప్రాంతంలో చెత్త ఏరుకునేందుకు క్రమంలో అతను కెమికల్ బాక్స్ ను నేలకేసి కొడుతున్న క్రమంలోనే అది బ్లాస్ట్ అయ్యి ఒక్కసారిగా అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో అతను ప్రస్తుతం అయితే అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా అని తెలుస్తుంది. పెద్ద ఎత్తున కూడా స్థానికంగా శబ్దం వచ్చిన నేపథ్యంలో పోలీసులకు 100 డైల్ ద్వారా సమాచారం ఇచ్చారు. హుటాహుటిన పోలీసులు స్పాట్ కి రీచ్ అయ్యారు. మనం చూడొచ్చు విజువల్స్ లో ఇదే ప్రాంతంలో అతను ప్లాస్టిక్ వస్తువులన్నీ కూడా చెత్త ఏరుకునేందుకు వస్తూ ఉంటాడు ఈ ప్రాంతంలో. అయితే ఈ ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఈ ధాటికి పక్కనే ఉన్న బిల్డింగ్ అలాగే మస్జిద్ యొక్క 18 ఇంచెస్ సంబంధించిన అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అలాగే స్థానికులు మనతో మాట్లాడేందుకు వారితో మాట్లాడదాం. అసలు ఎన్ని గంటలకు జరిగింది ఇన్సిడెంట్, అలాగే ఆ సమయంలో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చింది? भाई आप कितने बजे देखे थे और कैसे था वहाँ पे? 8:30 से 9 AM के बीच में एक खतरनाक ब्लास्ट की आवाज़ आई. हम लोग यहाँ आके देखे तो एक आदमी जख्मी पड़ा हुआ था हालत में. तो कोई उठा रहे नहीं थे, उसको टच नहीं कर रहे थे. 1 घंटे से था वहाँ पे. तो हमारे वालिद साहब और बंडलागुड़ा PS के कांस्टेबल्स थे कुछ और डॉक्टर थे. उन लोग हम पूरे मिलके उसको उठाए, फिर एम्बुलेंस में रखे. हाथ और पैर पूरा जख्मी हो गया था उसका, और ना फेस पे उसके आईज दिख रहे थे, कुछ पूरा जख्मी हो गया था और ना बात करने की हालत में था वो. और ये डेली आता था वो कचरा चुनने करने यहाँ पे. जी हाँ. कुछ सस्पेक्टेड की, कुछ सस्पिशियस की, कुछ वगैरह ऐसा कुछ दिखे थे आपको? नहीं तो कैसा? नहीं ऐसा तो कुछ नहीं दिखा था. बस कचरा चुन रहा था वो शायद यहाँ पे बाउंड्री में. अचानक से भयानक ब्लास्ट की आवाज़ आई. आके देखे तो वहाँ पे पड़ा हुआ था वो चीखते हुए. तो वैसा हुआ जब अपन देखे तब बिल्डिंग का बाजू में मस्जिद की भी आईना का टूट गया. इतना बड़ा आवाज है. जी हाँ, वो ब्लास्ट उतना ही था तो आवाज़ भी खतरनाक ही आई. आपको सुने दिया वहाँ पे? जी हाँ, बहुत दूर तक आई आवाज़, कॉलोनी के बाहर तक आई. पूरा ओपन है इसलिए बहुत आएगा शायद. ओपन है इसीलिए शायद आई आवाज़ उतनी. ओके. जी. कैसा था? उसका बहुत बुरा लगा था. फिर उसका हालत कैसे थे? फिर उसकी हालत पूरा फेस पे ब्लड था, पूरा कपड़ों पे, हाथ के और पैर के टुकड़े हो गए थे. ऑलमोस्ट हाथ तो कट ही गया था और फेस पे उसके आंखें नहीं थे. बस वो था. कितने बजे पहुंच गया ये इंसिडेंट होने के बाद पुलिस वाले? आगे एक 15 से 20 मिनट्स में आए. जी हाँ, एम्बुलेंस के साथ आए. సో ఇన్సిడెంట్ ఎక్కడైతే ఉందో స్థానికంగా తీవ్ర కలకలం రేపిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే ఈ ధాటి ఏదైతే ఉందో ప్లాస్టిక్ ఏదైతే ఈ పెయింటింగ్ సంబంధించిన డబ్బా ఏదైతే పేలడం వల్ల సమీపంలో ఇది అంతా కూడా ఈ జాగా ఏదైతే ఉందో ఖాళీ స్థలం ఉండడం వల్ల కూడా భారీ ఎత్తున అంటే పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. అలాగే పక్కనే ఉన్న బిల్డింగ్ యొక్క భవనం సంబంధించిన ఫస్ట్ ఫ్లోర్ అద్దాలు మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా విరిగిపోయాయి. అలాగే ఎడమ వైపు ఉన్న మస్జిద్ సంబంధించిన అద్దాలు 18 ఇంచెస్ సంబంధించిన అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఇతను షకీల్ అహ్మద్ ఎవరైతే ఉన్నారో అతను రోహింగ్యన్ గా తెలుస్తోంది. అతను చెత్త ఏరుకుంటూ ఉంటాడు ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా. అయితే ఈ రోజు ఉదయం సుమారు 9 గంటల ప్రాంతంలో అతను ఇదే ప్రాంతానికి చెత్త ఏరుకునే క్రమంలో ఒక డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బాని తీసుకురావడం, అలాగే నేలకేసి కొట్టడం వల్ల అది ఒక్కసారిగా రివర్స్ అవ్వడం కావచ్చు, అదంతా కూడా పేలడం వల్ల అతనికి తీవ్ర గాయాలని. ప్రస్తుతం అయితే అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. ఉస్మానియా హాస్పిటల్లో అతను ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఇంకా పోలీసులు కూడా బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. స్టూడియో.